హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సపోర్ట్ కూడా చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక వర్షపు సాయంత్రం తాత ఇంటి తలుపులు తెరిచిన వెంటనే అనిరుద్ కళ్ళ ముందు దుమ్ముతో కప్పబడిన అల్మరా కనిపించింది. తాత చనిపోయిన 10 సంవత్సరాలు అవుతుంది. ఆ ఇంట్లోకి అప్పటి నుంచి ఎవరూ అడుగు పెట్టలేదు. అల్మరాలో ఉన్న పాత పెట్టెను తెరిచాడు. అందులో పసుపు రంగు పట్టిన కవరు వరుసగా ఉన్నాయి. వాటి మధ్యలో ఒక కవరు మాత్రం ఎర్రటి దారంతో కట్టబడి ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: ఈ ఉత్తరాన్ని నేను లేని తర్వాత మాత్రమే తెరవాలి. చేతులు వణుకుతుండగా అనిరుద్ కవర్ తెరిచాడు. లోపల ఒక కాగితం మాత్రమే ఉంది. దానిపై ఒకే వాక్యం: నిజం తెలుసుకోవాలంటే ఈ రాత్రి 12 గంటలకు పాత రైల్వే స్టేషన్కి రా, ఎవరికీ చెప్పొద్దు. ఆ ఉత్తరం రాసిన తేదీ 25 సంవత్సరాల క్రితం. అనిరుద్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంత పాత ఉత్తరంలో తన పేరు ఎలా ఉంది? గడియారం 11:45 చూపిస్తుంది. అంత స్టేషన్ వైపు బయలుదేరాడు. రాత్రి సరిగ్గా 12 గంటలు. పాత రైల్వే స్టేషన్లో నిశ్శబ్దం తప్ప ఇంకేమీ లేదు. విరిగిపోయిన బెంచీలు, తుప్పిపట్టిన పట్టాలు, గాలికి ఊగుతున్న సిగ్నల్ అన్నీ భయపెడుతూ ఉన్నాయి. అనిరుద్ధ్ జేబులో ఉత్తరాన్ని మరోసారి చూస్తున్నాడు. అప్పుడే ప్లాట్ఫామ్ చివర ఒక లాంతరు వెలుగుతూ కనిపించింది. ఆ వెలుగు దగ్గరికి రాగానే తెల్లటి గడ్డంతో ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. నువ్వు వస్తావని నాకు తెలుసు అన్నాడు అతను. అనిరుద్ధ్ ఆశ్చర్యపోయాడు. మీరు ఎవరు? నా తాత గురించి మీకేం తెలుసు? వృద్ధుడు చిరునవ్వు నవ్వి తన జేబులో నుంచి పాత ఫోటో తీశాడు. ఆ ఫోటోలో అనిరుద్ధ్ తాత, ఆ వృద్ధుడు, ఇంకా ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు. అచ్చం చిన్నప్పటి అనిరుద్ధ్లా కనిపిస్తున్నాడు. ఇది అసాధ్యం అని అనిరుద్ధ్ నెమ్మదిగా అన్నాడు. వృద్ధుడు ఒక మాట చెప్పాడు. నువ్వు అనుకున్నట్టుగా నీ గతం అసలు కాదు. నీ జీవితంలో దాచిన ఒక నిజం ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పి అతని చేతిలో మరో కవర్ పెట్టాడు. దానిపై ఇలా రాసి ఉంది: రెండవ ఉత్తరం చదివిన తర్వాత వెనక్కి తిరిగి చూడొద్దు అని. అనిరుద్ధ్ కవర్ తెరవడానికి చేయి చాపాడు. అప్పుడు అతని వెనుక ఎవరో నెమ్మదిగా పేరు పిలిచారు. అనిరుద్ధ్ ఆ గొంతు విన్న వెంటనే అతని శరీరం ఒక్కసారిగా గట్టిగడిపోయింది. ఆ గొంతు వినగానే అనిరుద్ధ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఉత్తరంలో రాసిన మాట గుర్తొచ్చింది: చదివిన తర్వాత వెనక్కి తిరిగి చూడొద్దు. అతను ధైర్యం చేసి వెనక్కి తిరిగి చూడలేదు. కవర్ తెరిచాడు. లోపల ఒక కాగితంపై ఇలా రాసి ఉంది: నిన్ను పిలిచే గొంతు ఎంత పరిచయమైనదైనా వెనక్కి తిరిగే నిజం శాస్త్రం నీకు దూరం అవుతుంది. అతను ముందుకు అడుగు వేశాడు. అంతలోనే వెనక నుంచి మళ్ళీ అదే గొంతు: బాబు అనే అమ్మను. ఆ మాట వినగానే అనిరుద్ధ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి 5 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఒక క్షణం వెనక్కి తిరిగాలనిపించింది. కానీ ఉత్తరంలో హెచ్చరించి గుర్తు వచ్చింది. పళ్ళను బిగించి ముందుకు నడిచాడు. అప్పుడే వృద్ధుడు ఒక పాత గది తలుపు తెరిచాడు. లోపల దుమ్ముతో కప్పబడిన ఒక పెద్ద ఇనప పెట్టె ఉంది. పెట్టెపై ఒక విచిత్రమైన గుర్తు చెక్కి ఉంది. ఆ గుర్తు అనిరుద్ధ్ చేతిపై చిన్నప్పటి నుంచి ఉన్న పుట్టుమచ్చ ఆకారం ఉంది. ఈ పెట్టెను తెరవగలిగేది ఒక్క నువ్వే అన్నాడు వృద్ధుడు. అనిరుద్ధ్ వణుకుతున్న చేతులతో పెట్టెను తాగ్గానే టక్ అని శబ్దం చేస్తూ తాళం అదంతట అదే తెరుచుకుంది. పెట్టెలో డబ్బు లేదు, బంగారం లేదు, కేవలం ఒక పాత డైరీ, ఇంకా 3వ ఉత్తరం మాత్రమే ఉన్నాయి. ఆ ఉత్తరంపై ఒక వాక్యం రాసి ఉంది: ఇప్పటి వరకు నీకు చెప్పిన ప్రతి విషయం ఒక అబద్ధం. అనిరుద్ధ్ ఒక్కసారిగా వృద్ధుడి వైపు చూశాడు. కానీ అతను అక్కడే లేడు. వృద్ధుడు ఒకసారిగా కనిపించకుండా పోయాడు. అనిరుద్ధ్ ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు. ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంది. కొన్ని క్షణాల క్రితం అక్కడే వెలిగిన లాంతరు కూడా ఆరిపోయింది. అతని చేతిలో ఉన్న డైరీ మాత్రం నిజంగానే ఉంది. వణుకుతున్న చేతులతో మొదటి పేజీ తెరిచాడు. అందులో ఇలా రాసి ఉంది: ఆ డైరీ చదువుతున్న వ్యక్తి పేరు అనిరుద్ధ్ అయితే నేను చేసిన తప్పు, నన్ను క్షమించు. ఆ వాక్యం చదివిన వెంటనే అతని గుండెల్లో ఏదో కలవం మొదలైంది. తర్వాత పేజీలో ఒక పాత మ్యాప్. ఆ మ్యాప్లో ఒకే చోట ఎర్ర సిరాతో వృత్తం గీసి ఉంది. ఆ ప్రదేశం పేరు మర్రిచెట్టు కొండ. డైరీ చివర చిన్న కాగితం అతికించి ఉంది. దానిపై ఇలా ఉంది: సూర్యోదయానికి ముందే అక్కడికి చేరుకో. ఆలస్యం అయితే 4వ ఉత్తరం నీ చేతికి రాదు. అనిరుద్ధ్ వెంటనే స్టేషన్ నుంచి బయలుదేరాడు. వెలుతురు రాకముందే మర్రిచెట్టు కొండ చేరుకున్నాడు. కొండపై ఒకే పెద్ద మర్రిచెట్టు. దాని వేర్ల దగ్గర తాజాగా తవ్వినట్టుగా కనిపించింది. కొన్ని నిమిషాల తర్వాత ఇనుపతో చేసిన చిన్న పెట్టె బయటపడింది. పెట్టె తెరిచాడు. ఆ లోపల ఒక పాత తాళం చెవి, మరి చిన్న చీటీ. ఆ చీటీలో ఒక వాక్యం మాత్రమే ఉంది: నిజమైన చివరి ఉత్తరం ఇంకా ఎవరో ఒకరు చేతిలో ఉంది. అతను ఇప్పటికే నిన్ను వెతుకుతున్నాడు. అంతలోనే కొండ దిగువ ఒక కారు ఆగి శబ్దం వినిపించింది. అందులో నుంచి ఒక 3 వ్యక్తులు దిగారు. వాళ్ళలో ఒకరి చేతిలో అదే ఎర్రదారంతో కట్టిన మరో ఉత్తరం ఉంది. 3 వ్యక్తులు నెమ్మదిగా అనిరుద్ధ్ వైపు నడిచి వచ్చారు. వాళ్ళు పెద్ద వయసున్న వ్యక్తి. చేతిలో ఎర్ర దారం కట్టి ఉత్తరం ఉంది. ఇది నీ తాత చివర రాసిన ఉత్తరం అని అతను అన్నాడు. అనిరుద్ధ్ జాగ్రత్తగా ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి విప్పాడు. లోపల ఇలా రాసి ఉంది: ప్రియమైన అనిరుద్ధ్, ఈ ఉత్తరం చదివిన సమయానికి నేను ఈ ప్రపంచంలో ఉండను. నిన్ను రహస్యాల వెనుక పరిగెత్తించినందుకు ముందు నేను క్షమాపణ కోరుతున్నాను. నిజానికి ఎలాంటి నిధులు లేవు. నువ్వు నన్ను అర్థం
ప్రతి ఉత్తరంలో నీలో ఒక కొత్త ప్రశ్నను కలిగించింది. ప్రతి అడుగు నీ భయాన్ని తగ్గించింది. చివరికి నువ్వు తెలుసుకోవలసిన గొప్ప నిజం ఒకటి: మనిషి దొరికితే అతిపెద్ద నీలో ధైర్యాన్ని మేల్కొల్పడానికి మాత్రమే. ఇప్పుడు ఇంటికి వెళ్ళు, నీ జీవితాన్ని నువ్వే కొత్తగా రాయి. ప్రేమతో నీ తాత. ఉత్తరం పూర్తిగా చదివిన తర్వాత అనిరుద్ధ్ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆ క్షణంలో అతనికి అర్థమైంది, తాతను వెతికింది రహస్యం కాదు, తాను కనుగొన్నది తన జీవితానికి కొత్త అర్థం. అతను ఆ ఉత్తరాన్ని, డైరీని జాగ్రత్తగా తన బ్యాగులో పెట్టుకుని ఇంటివైపు నడిచాడు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం అదే తేదీన తాత సమాధి దగ్గరికి వెళ్ళి కొత్త ఉత్తరం రాసి ఉంచేవాడు. ధన్యవాదములు. తాత జీవితంలో నిజమైన చివరి ఉత్తరం రాసింది మీరే.